దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నుమాన్ అప్డేట్స్ అందిస్తారు. నుమాన్, అక్కడ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, భక్తులు ఏమంటున్నారు? నవీన్, ఇటు హైదరాబాద్ నగరం అంతా కూడా రామనామస్మరణతో మారుమోగుతుందని చెప్పొచ్చు. సిటీలో వాడవాడలా ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు కార్యక్రమాలు, ముఖ్యంగా ఇటు రాముని కీర్తనలు, రామనామస్మరణతో అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇటు భాగ్యనగరంలో నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక శోభ అనేది సంతరించుకుంది. ముఖ్యంగా ఇటు విహెచ్పి కానివ్వండి, బజరంగ దళ్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ఏదైతే ఇటు రామభక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు సిటీలో ఉన్నటువంటి రామాలయాల దగ్గర కూడా పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శోభ అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను బిఎన్ రెడ్డిలో ఉన్నటువంటి ఏదైతే రామాలయం దగ్గర ఉన్నానో మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. అంతా కూడా ఇక్కడ రాముని కీర్తనలతో ఇటు రామనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా ఒక్కసారి చూడొచ్చు. అంతా కూడా రాముని కళ్యాణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు 500 ఏళ్ల నాటి కళ నిరీక్షణ సాకారం అవుతున్నటువంటి సందర్భంగా ఈ రోజు ఏదైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. చెప్పండి, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? శ్రీరామ్ అయోధ్య మహానగరంలో ఈరోజు బాలరాముని పట్టాభిషేకం సందర్భంగా మనందరికీ పండుగ వాతావరణమే. ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో, ప్రతి కమ్యూనిటీ హాల్లో ఈరోజు అందరూ కూడా రామనామాన్ని జపిస్తూ ఉన్నారు. అయితే మన బిఎన్ రెడ్డి డివిజన్ నగర్లో బొద్దు లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పోచమాంబ దేవాలయంలో ఉదయం నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి గణపతి పూజ, పుణ్యవాచన, బాలరామునికి అభిషేకము, మరికొద్ది క్షణాల్లో పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా మధ్యాహ్నం అన్నప్రసాద, తీర్థప్రసాద వితరణ అనంతరం మరలా స్వామివారి భారీ ర్యాలీ కార్యక్రమం ఉంది. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా, హాలిడే లేకున్నప్పటికీ కూడా అందరూ కూడా స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు లీవ్ పెట్టి ఇటువంటి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మేము చేసుకుంటూ అన్ని పండుగల కన్నా ఇది పెద్ద పండుగగా భావన చేస్తూ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. 500 ఏళ్ల నాటి నిరీక్షణ కళ, ఎంతో పోరాటాల ఫలితం ఈరోజు ఈ అయోధ్య 1528లో బాబర్ తన సేనాని మీర్బాకి దేవాలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు కూల్చిన సన్నివేశం మనందరూ తెలుసు. ఆ రోజు నుంచి 491 సంవత్సరాల తర్వాత అందరి కృషి ఫలితంగా ఈరోజు అయోధ్య దేవాలయ నిర్మాణం పూర్తి కాబడింది. చాలా చాలా సంతోషిస్తున్నాం. కానీ ఎంతో మంది వీరులు తమ ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధపడుతూ మరి ఇలా సంబరాలను కూడా చేసుకుంటూ ఉన్నాం. మనం చూడొచ్చు, ఏబిఎన్ స్క్రీన్ లో అయితే ఇక్కడ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీ ఇక్కడ ఈ ఆలయం దగ్గర ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఇది 500 సంవత్సరాల కళ. ఇది ఈ రోజుతోనే శ్రీరామ మందిరం పూర్తి అయింది. బాలరాముని ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతున్నది కాబట్టి దాంట్లో భాగంగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో మేము పెట్టుకోవడం జరిగింది. మహా ఘనంగా, స్వచ్ఛందంగా అందరు, ప్రతి ఒక్కరు, స్టూడెంట్స్ కానీ, గృహిణులు కానీ, జెంట్స్ కానీ శ్రీరాముని ఇలా చూడాలంటే అయోధ్యలో మనం చూడలేకపోతున్నాం అని చెప్పేసి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్కు సంబంధించిన ప్రోగ్రాం కార్పొరేటర్గా ఇది నేను కూడా అదృష్టంగా భావిస్తున్నా. నేను నా చేతుల మీదకి వెళ్ళి ప్రోగ్రాం అవుతున్నందుకు ఘనంగా జరుగుతుంది. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు పొద్దున్నే యజ్ఞం అయిపోయింది. తర్వాత పూజ, గణపతి హోమం జరుగుతుంది. శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతుంది. దాని తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. దాని తర్వాత ఊరేగింపు జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జనాలు మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. శ్రీరాముని చూడాలనే ఆశతోని చాలా మంది వచ్చారండి. జై శ్రీరామ్. దాదాపు 500 ఏళ్ల నాటి కళ, ఇది ఎంతో పోరాటాల ఫలితం. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేమైతే మనం అందరం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం అంటున్నాం. మన తండ్రులు, తాతలు, ముత్తాతలు చూడలేని గుడిని అయోధ్యలో మనం తొందరలోనే చూడబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అయోధ్యకు పోయి బాలరాముని తిలకించాలని కోరుకుంటున్నాను. మనం చూడొచ్చు, భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఈ రోజు కార్యక్రమం? I don't know Telugu. कैसा लग रहा है आपको आज का? अच्छा लग रहा है. क्या बोलना चाहते हैं? जय श्री राम. మొత్తాన్ని కూడా జై శ్రీరామ్ నామస్మరణతో ఇటు భాగ్యనగరం అయితే మారుమవుతుందని చెప్పండి. సన్నామేళం దాదాపు మా తాతల నాటి నుంచి గత 100 సంవత్సరాలు వాయించుకుంటూ వస్తున్నాము. హైదరాబాద్లోనే ఒక
ఇతర రాష్ట్రాలు, వేరే స్టేట్స్, అండమాన్ నికోబారు, మధ్యప్రదేశ్, తమిళనాడులో కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ఎలా అనిపిస్తుంది మీకు? ఈ రోజు కార్యక్రమం చాలా చక్కగా ఆనందంగా ఉంది. మాకు అందరం అయోధ్య చూసిన విధంగానే అనిపిస్తూ ఆ అయోధ్య రాముడిని కనుక చూసిన విధంగా భావిస్తూ ఉన్నాము. చాలా చక్కగా జరుగుతూ ఉంది. చూడొచ్చు, ఇటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో మహిళలు కానివ్వండి, చిన్నారులు అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే ఈ కళ్యాణ వేడుకలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఈ రోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఓవైపు మీ దగ్గర ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించుకుంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మన గౌరవనీయులైనటువంటి కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారి ఆయన అండర్లో చాలా కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా మాకు కూడా అయోధ్యలో ఉండి ఈ ప్రతిష్టాపన చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 12:30కు బాల ప్రతిష్ట అయ్యేటట్టుగా ఉంది. సో చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యం నెరవేర్చినందుకు మన లచ్చిరెడ్డి గారికి 500 ఏళ్ల కళని సాకారం చేస్తూ ఈవేళ రామ జన్మభూమిలో భవ్యమైన రామాలయ నిర్మాణము, అక్కడ బాలరాముడి ప్రతిష్ట జరగటం ఈ జాతికి అంతటికీ కూడా మహత్తరమైన సంఘటన. మా పూర్వీకులు ఎవరూ చూడలేని మహాద్భుతమైన ఘట్టాన్ని మా జీవిత కాలంలో మేము చూస్తున్నందుకు మేమందరం పునీతులమయ్యాం. మా పెద్దలందరి ఆశీర్వాదం వల్లనే ఇది సిద్ధించిందని మేము భావిస్తున్నాం. ఇవాళ బ్రహ్మాండంగా వాడన వీధి వీధిన రామ కళ్యాణాలు జరుగుతున్నాయి, రామ ప్రతిష్టలు జరుగుతున్నాయి, రామ పట్టాభిషేకాలు జరుగుతున్నాయి. అంతా రామమయం, జగమంతా రామమయంగా భాషలుతూ ఉంది దేశమంతా. ఇవాళ ఇంతకు ముందు నేను చూశాను, మిగతా దేశాల్లో, విదేశాలలో కూడా అత్యద్భుతంగా రామాలయ నిర్మాణం జరిగిన మహత్తర ఘట్టాన్ని ఆవిష్కరించుకుంటూ వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. ఇవి మనందరి జన్మ సుకృతమైందని, సార్థకమైందని నేను కోరుకుంటున్నాను. చూడొచ్చు, జై శ్రీరామ్ నామస్మరణతో కూడా మారుమోగుతుందని చెప్పు. తమ పూర్వీకులు చూడనటువంటి అపురూప ఘట్టాన్ని ఈ రోజు తాము చూస్తున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్తున్నారు. దాదాపు 500 ఏళ్ల నాటి కళ ఈ రోజు తమకు సాకారమైందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామ భక్తులు అయితే చెప్తున్నారు. రామ కీర్తనలతో, రాముని నామస్మరణతో భాగ్యనగరం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. చెప్పండి అమ్మా, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మీరు అందరు కూర్చొని చూస్తున్నారు, ఎలా జరుపుకుంటున్నారు? జై శ్రీరామ్ అండి. మేము బిఎన్ రెడ్డి నుంచి వచ్చాము. ఇక్కడ సాగర్ కాంప్లెక్స్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేలూరి నవీన్ శర్మ గారు చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అయోధ్యకు వెళ్ళి వచ్చినంతగా ఆనందంగా అనిపిస్తుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి, ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఈరోజు అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమం చూడకపోయే కన్నా మా కాలనీలో జరుగుతున్న సార్ కాంప్లెక్స్ ఏరియాలో చూస్తున్నామండి. రంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రోగ్రామ్. శ్రీరాముడు పూజ అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. శ్రీరాముడి పూజ చూడడం వలన చాలా సంతోషంగా ఉంది. దీంట్లో మేము పార్టిసిపేట్ చేయడం వల్ల. జై శ్రీరామ్.